హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్పెషల్ వీడియో అనమాట. ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు, హిందూ గాడ్ యానిమేషన్ వీడియోస్ ఎలా చేయాలో అని. ఈరోజు అయితే టాపిక్ ఇదే అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందు మీ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక మీరైతే సైన్ అప్ అయితే చేయాలి. సైన్ అప్ చేసాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. అక్కడ వీడియో సెక్షన్ అయితే కనబడుతుంది కదా, వీడియో సెక్షన్ మీద క్లిక్ చేసి మీరు వర్టికల్ అయితే వర్టికల్, హారిజంటల్ అయితే హారిజంటల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వర్టికల్ హిందూ గాడ్ యానిమేషన్ చేద్దాం కాబట్టి వర్టికల్ మీద సెలెక్ట్ చేసి ఒక ఎంటీ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడ ప్లస్ గుర్తు మీద అయితే నొక్కాలి. ప్లస్ గుర్తు మీద నొక్కిన తర్వాత ఆ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి సెర్చ్ ఎలిమెంట్స్లో అయితే నేను మీకు చూడండి, నేనైతే ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నానో అలా టైప్ చేయండి. నేనైతే లార్డ్ శివ అని టైప్ చేస్తున్నాను. అంటే శివుడికి సంబంధించిన గ్రాఫిక్ ఇమేజెస్ అయితే మనకి క్యాన్వాలో చాలా అంటే చాలా రకాలైతే ఉంటాయి. మనకి శివుడనే కాదు, చాలా హిందూ గాడ్ గ్రాఫిక్ ఇమేజెస్ అయితే క్యాన్వాలో అవైలబుల్గా అయితే ఉంటాయి. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని ప్రో సబ్స్క్రిప్షన్ అయితే ఉంటాయి. మనం అయితే క్యాన్వా యాప్తో ఈజీగా బేసిక్ ఎడిటింగ్ వస్తే ఈజీగా హిందూ గాడ్ యానిమేషన్ వీడియోస్ అయితే క్యాన్వా యాప్లోనే మనకి స్టోరీ తగ్గట్టుగా అయితే చేయొచ్చు. మనం స్టోరీ కోసం అయితే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్లో ఎక్కడన్నా రెఫరెన్సెస్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం చూసారా లార్డ్ శివ అని టైప్ చేస్తే లార్డ్ వినాయకుడిది, శివుడిది చాలా రకాల హిందూ గాడ్ గ్రాఫిక్స్ అయితే మనకైతే ఇక్కడ దొరికాయి. మీరు అలాగే ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఏ దేవుడి పేరు అయితే సెట్ చేస్తే ఆ దేవుడు గ్రాఫిక్ ఇమేజ్ అయితే దొరుకుతుంది. దాంతో మీరు యానిమేషన్ వీడియో చేయొచ్చు. నేనైతే మీకు శాంపిల్ కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందుకు గ్రాఫిక్స్లోకి అయితే వెళ్ళి రివర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేశాను. రివర్ బ్యాక్గ్రౌండ్ అని సెట్ చేస్తే నాకు చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే వచ్చాయి. నా వీడియోకి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది అనిపించి ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి సెట్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఆ గ్రాఫిక్ ఇమేజ్ మీద. నెక్స్ట్ అయితే ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది కాబట్టి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి ఇలా అయితే టైప్ చేయాలి. నేనైతే ప్రస్తుతానికి మీకు శాంపిల్ కోసం ఒక కృష్ణుడి యానిమేషన్ వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఆ వీడియో అయితే మీకు అయితే చూపిస్తాను. లార్డ్ కృష్ణ అని టైప్ చేసి కృష్ణుని అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. మనకి చాలా పెద్ద కృష్ణుడి ఇమేజెస్ ఉన్నాయి, అలాగే చిన్న కృష్ణుడి ఇమేజెస్ అయితే ఉన్నాయి. మీ స్టోరీ డిమాండ్ని బట్టి మీకు ఏ ఇమేజెస్ అయితే కావాలో ఆ గ్రాఫిక్ ఇమేజెస్ అయితే క్యాన్వా నుంచి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే పొజిషన్ కూడా సెట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి కవ్ని అయితే సెట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అనుకున్న స్టోరీకి అయితే నాకు కృష్ణుడితో పాటు కొన్ని కవ్స్ అయితే కావాలి కాబట్టి కవ్ని అయితే సెట్ చేసి ఆ కవ్ ఇమేజెస్ అయితే నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో తగ్గట్టుగా ప్లేస్మెంట్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే నీకు చూపిస్తుంది. మీకు కనుక క్రియేటివిటీ అలాగే ఇమాజినేషన్ కనుక ఎక్కువ ఉంటే మీరు చాలా బాగా క్యాన్వాలో యానిమేషన్ వీడియోస్ అయితే చేయొచ్చు. హిందూ గాడ్ యానిమేషన్ నేను కవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆప్షన్స్ అయితే స్క్రోల్ చేసి యానిమేట్ అనే ఒక ఆప్షన్లోకి అయితే వెళ్ళాను. ఈ మధ్య రీసెంట్గా క్యాన్వాలో క్రియేట్ అనే ఒక యానిమేషన్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఆ ఆప్షన్తో ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని మనం నచ్చినట్టుగా డ్రాగ్ చేసుకుని మనమే యానిమేట్ చేసుకోవచ్చు. నేనైతే కవ్ని ఎడమ వైపుకి అయితే డ్రాగ్ చేస్తున్నాను. ఎడమ వైపుకి అయితే వెళ్ళేలాగా ఎడమ వైపుకి అయితే డ్రాగ్ చేసి యానిమేషన్ అయితే కంప్లీట్ అయింది. అక్కడ ఒరిజినల్ స్మూత్ స్టడీ అని అయితే ఉన్నాయి. నేనైతే ఒరిజినలే ఉంచేసి స్పీడ్ అయితే కొంచెం తగ్గించుకున్నాను అనమాట. స్పీడ్ అయితే తగ్గించుకుని డన్ అయితే చేశాను. కవ్ అయితే యానిమేట్ అయితే అయిపోయింది. అలాగే ఇంకా కవ్స్లో అయితే మరీ 2-3 కవ్స్ అయితే కావాలి కాబట్టి, అంటే ఒక యానిమేషన్ వీడియోలో ఒక కవ్ అయితే బాగోదు కాబట్టి ఒక 2-3 కవ్ ఇమేజెస్ అయితే నేనైతే క్యాన్వా గ్రాఫిక్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నాను. మీరు కనుక ఈ శాంపిల్ వీడియోని కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఈ శాంపిల్ ట్యూటోరియల్తోనే మీరు ఎన్నో రకాల యానిమేషన్ వీడియోస్ అయితే చేయొచ్చు. మీకు కనుక క్యాన్వా యానిమేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ప్లేలిస్ట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే, మనం అయితే గ్రాఫిక్స్లోకి అయితే వచ్చాక ఇంకా మనకైతే ఏదైనా కవ్ ఇమేజ్ అయితే సూట్ అవుతుందా లేదా అని అయితే నేను చెక్ చేస్తున్నాను. మనకైతే మ్యాక్సిమం అయితే సరిపోయినాయి. నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే ఎలిమెంట్స్లోకి అయితే వచ్చి మ్యూజిక్ అనేది సెట్ చేస్తున్నాను. అంటే నేను యానిమేషన్ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కృష్ణుడు యమునా నది తీరాన మ్యూజిక్ వాయిస్తున్నట్టు ఆ థీమ్లో అయితే నేనైతే వీడియో చేద్దామని అయితే అనుకుని మ్యూజిక్ అయితే సెట్ చేసి ఆ మ్యూజిక్ అయితే అలా ప్లేస్ చేస్తున్నాను. నాకైతే ఎక్కడైతే కావాలో అక్కడైతే ప్లేస్ చేస్తున్నాను అనమాట. మీరు యానిమేషన్ వీడియో టైం లైన్ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఆ వీడియో మీద అయితే క్లిక్ చేసి అక్కడైతే మనకు ఒక బార్ అయితే కనబడుతుంది. ఆ బార్ని అయితే మీరు ఎంత దూరం అయితే డ్రాగ్ చేస్తారో అంత టైం అయితే పెరుగుతుంది అనమాట. నా వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా ఉంది. యమునా నది తీరాన కృష్ణుని వేణుగానానికి ఆ గోవులు పరవశం చెందుతున్నాయి. అలాగే ఆ పరిసరాలు ఎంతో రమణీయంగా ఆహ్లాదంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.